అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అల్లరి అసలు తగ్గేదేలా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చాలా ఉత్సాహంగా ఉంది. అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయే రేంజ్లో ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఉత్సాహం ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే అనుకున్నాను, ద ఫస్ట్ కంగ్రాచులేషన్ ఐ వాంట్ టు టెల్ అఖిల్, కంగ్రాచులేషన్స్. ఐ ఆమ్ వెరీ 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 పర్సనలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఎందుకంటే ఎక్కడో అఖిల్ చూస్తే ఒక యంగర్ బ్రదర్ ఫీలింగ్. నాకు బిగినింగ్ అఖిల్ సినిమా రాక ముందు నుంచే నాగార్జున గారి ఇంటికి ఎవడో ఒకసారి వెళ్ళి నేను చెప్పాను, సార్ అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా, అలా లాంచ్ చేస్తే బాగుంటుందా, ఇలా అయితే బాగుంటుందేమో నా సజెషన్ ఇచ్చేసి వచ్చా. అంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ నాకు సంబంధం లేదు, బయట హీరో వేరే ఫ్యామిలీ హీరోకి వెళ్ళి నేను ఆ చనువు తీసుకు చెప్పానంటే ఎక్కడో అక్కడ నేను అఖిల్ని ఇష్టపడ్డా. తను ఎప్పుడు చూసినా కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో సో అలాంటి అఖిల్కి అండ్ ఇవాళ ఇంత పెద్ద హిట్ రావటం నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, చాలా బాగా ఫైట్ చేస్తాడు. ఇవన్నీ చేయగలిగి కూడా లేదు, నేను కేవలం నా ఫిజికల్ అపియరెన్స్ కాదు, నేను నా లుక్స్తోనో లేదంటే నా ఫిజికల్ ఫీట్స్తోనో కాదు, నేను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ నేను చేయగలిగిన టాలెంట్ అంతా ఆపుకుని ఒక కథ ఎన్నుకోవాలనుకుంటున్నాను, ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక చాయిస్ మీద ఫిలిం చేశాడు. ఆ చాయిస్కి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. అక్కడ ఆ రెస్పెక్టే ఇవాళ నీకు ఈ సినిమా హిట్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఒక యాక్టర్స్ చాయిస్ ఇస్ ఎవ్రీథింగ్. We are not as good as our efforts, but we're as good as our choices. I really respect your choice. Congratulations for that. And ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ మా నాన్నగారు చెప్పారు ఇందాక, ఎక్కడున్న అక్కినేని నాగేశ్వరరావు గారు చూస్తూ ఉంటారు, అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు. మా ఈ ఫ్యామిలీతో, అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది, 5, 6, 7 డెకేడ్స్ది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆ డెకేడ్లో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అఖిల్, నేను మనం సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది, మీ తాతయ్య గారు చూడటం, 2 మనవలతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం. ఆయన చూశారు. అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే, ఎందుకు ఆ సినిమా గురించి ఎత్తానంటే, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ. బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా, ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు దే కేమ్ అండ్ దే డెలివర్డ్ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ సో ఐ వుడ్ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. లవ్ స్టోరీ ఫిల్మ్స్కి, శేఖర్ కమ్ల గారికి, ది యాక్ట్రెస్, అండ్ ఆల్సో ఎస్పెషలీ నాగ చైతన్య, కంగ్రాచులేషన్స్. అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి, ఇట్స్ సచ్ అ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్. సో నేను ఎందుకు చెప్పానంటే, మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, దే ఆల్ ఫీల్ సో హ్యాపీ. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్నా కూడా కుదరదు. సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినేని అభిమానులు అందరికీ. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు ఇక్కడే కాదు, ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు, అన్ని చోట్ల ఉన్న అక్కినేని అభిమానులందరికీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నాగార్జున సార్, ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ పూజ గురించి చెప్తాను. పూజ మేడం సార్, మేడం అంతే. నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజ ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజను చూస్తున్నాను. I think I have a very long travel with Pooja, starting from one of her first films in Telugu, from DJ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకి ప్రతి సినిమాకి ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిలిం. బట్ పూజ, దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈస్ సేయింగ్ ఇట్. యాజ్ అన్ యాక్టర్, I think I'm qualified to say it. You have gone 2 steps above as an actor with this film.
దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఫార్. నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ గోయింగ్ అప్ అండ్ అప్. అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే నువ్వేదో నా గుడ్ లక్ చామ్ అనుకున్నాను కానీ కాదు, నువ్వు అందరి గుడ్ లక్ చామ్. నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్, ఎవరు పడితే వాళ్ళతో. నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి you've got good luck charm for everybody. Congratulations. And బొమ్మరిల్లు భాస్కర్ గురించి చెప్పాలి. భాస్కర్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడనుకున్నాను బొమ్మరిల్లు, బరుగు, ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు, ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతార్ట్స్లో చూస్తుండేవాడిని భాస్కర్ని. ఐ యూస్ టు సీ భాస్కర్, ఐ యూస్ టు థింక్ ఓకే, నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కట్ చెప్పి కొట్టబోతున్నాం బాస్ అన్నాడు. అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిల్మ్ అని. But I know the process is a little hard with you. But I'm extremely sure that everybody, when the result comes out, everybody is going to be super happy. Baski, congratulations. నీతో సినిమా చేసి, నీతో ఇంత దూరం ట్రావెల్ చేసి, నీ పెళ్ళికి వచ్చినోడిని. సో ఇవాళ నువ్వు పెళ్లి గురించి సినిమా చూస్తే నీ ఎంత ఆర్క్ ఉండి ఉంటుంది, నేను ఎంత జర్నీలో చూస్తుంటానో నాకు తెలుసు. నేను ఇక్కడ నాకు చెప్పలేకపోవచ్చు కానీ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ విద్య. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. And Vasu Verma, congratulations. Thank you so much for being the pillar of support for this film. And Gopi sir, ఏంటి సార్ అందరికీ సూపర్ హిట్లు ఇస్తున్నారు, మాకు ఎప్పుడు ఇస్తారు? సార్, ఐఎమ్ సేయింగ్ you've given super hit for everybody. When will you do music for me, sir? Thank you so much. Congratulations. The moment I heard Lehrai's song and when the moment I heard the other song, it was beautiful composition. Gopi garu, you don't know how many tracks of yours I keep hearing in my car every day. Thank you so much. You're a wonderful musician. Thank you. You're a wonderful musician. I absolutely enjoy your music. Telugu రాకపోయినప్పటికీ ఎంత బాగుంటుందంటే స్వచ్ఛమైన తెలుగు పాటలా ఉంటాయి మీ మ్యూజిక్. Thank you so much, sir. Thank you so much. And I have seen the rushes of the film. And like my father said, after the rushes, you have taken that to another level. Thank you so much for your unparalleled contribution to this film. And అందరికీ గురించి చెప్పి నేను మా బన్నీవాసు గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? బన్నీవాస్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అనదర్ బిగ్ హిట్. అండ్ నేను ఈ మధ్యకాలంలో వాసుని ఇంత కష్టపడతాం నేను ఎప్పుడు చూడలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది కష్టపడ్డాను. మేమందరం కష్టపడుతున్నాం కదా, నువ్వు కూడా కష్టపడని నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ రియలీ లాస్ట్ 2 months వాసు ఈ ఫిలిం మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ సో షూర్ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాడు. నాగార్జున గారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు, మేము ఎక్కడో రెస్పాన్సిబుల్గా ఇది డెలివరీ చేయాలని ఒక లవ్తో. లైక్ అఖిల్ సెడ్, అఖిల్ అంటే నాకు కానీ, మా బ్రదర్ కానీ, శిరీష్ కానీ, అరుణ్ గారు కానీ, వాసు కానీ, మీ అందరికీ వి ఆల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అఖిల్. సో ఎంతో లవ్తో గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అందరూ ఎంతో లవ్తో అఖిల్ ఈ సినిమా డెలివర్ చేసినందుకు అఖిల్కి ఒక మంచి మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చి, యూనో వాళ్ళ బ్రదర్తో ఇచ్చావు, అదే సేమ్ అఖిల్తో కూడా నెక్స్ట్ ఇచ్చావు. కాబట్టి ఐ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ యూ మేక్ మెనీ మోర్ గుడ్ ఫిల్మ్స్. వాసు, కంగ్రాచులేషన్స్. చాలా పెద్దవాడు అయిపోతున్నావు కానీ నువ్వు నా బన్నీ వాసే మర్చిపోకు. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ ఫిలిం. కోవిడ్ టైమ్స్లో వస్తారా అందరూ ఒక మాట అంటున్నారు, కోవిడ్ టైమ్స్లో ఫ్యామిలీస్ అందరికి వదలు వస్తారా? కంపల్సరీ వస్తారు. ఈ కోవిడ్ అయిపోయిన వెంటనే జనాలు తండోపతండాలుగా సినిమాకి వస్తారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం. అంటే మా ఫాదరు నేను ఇవాళ పర్టికులర్గా ఎందుకు నేను థియేటర్ గురించి చెప్తానంటే, ఒకరోజు లాంగ్ బ్యాక్, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను మా నాన్నగారి నుంచి దాదాపు 40 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఆయన లైఫ్లో ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఒక 4 months స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఓన్లీ ఈ సినిమా పీరియడ్ టైంలో. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సినిమా చాలా బాగుంది, ఇది ఎలాగైనా థియేటర్స్లో జనాలు ఫ్యామిలీస్గా చూడాలి, ఇది థియేటర్స్లోకి తీసుకెళ్ళాలి. ఓటీటీ ఛానల్ ముందు కూడా ఉంది ఆయన దగ్గర. ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఇట్స్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ ఫింగర్. ఆయన అనుకోవాలంతే. ఆహాలో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. కానీ ఎంత ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చినా, ఎంత వచ్చినా లేదు, జనాలు థియేటర్కి వస్తారు.
మనం అలవాటు చేయాలి. అలవాటు పోయింది. వాళ్ళకు మంచి సినిమా వస్తే జనాలు థియేటర్కి వస్తారని ఆయన స్ట్రెస్ తీసుకుని, ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని మరి ఈ సినిమా రిలీజ్ చేశారు. నన్ను నమ్మండి, ఆయన స్ట్రెస్ అంటే మీరు నమ్మపోవచ్చు, కానీ ఆయన ఎన్నో సినిమాలు, ఈ ఒక్క సినిమా కాదు, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలా పట్టు కూర్చున్నారు. ఎలాగైనా సరే థియేటర్లో రిలీజ్ చేయాలని. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ ఎన్ని వందల కోట్లు ఆయన అలా హోల్డ్ చేసి పెట్టుకున్న థియేటర్లో రిలీజ్ చేద్దని. డాడీ, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద థియేటర్స్. దట్ యూ వాంట్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు ద థియేటర్స్, అండ్ దట్స్ వాట్ మేక్స్ యూ సో స్పెషల్. Daddy, this is like a feather in another feather in your hat. You've delivered so many hits. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఇచ్చావు, కొత్త వాళ్ళతో ఇచ్చావు, వీళ్ళతో ఇచ్చావు, వాళ్ళతో ఇచ్చావు, థర్డ్ జనరేషన్ హీరోస్తో ఇచ్చావు, ఇస్తూనే ఉన్నావు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్, నువ్వు ఏ హీరోతో చేస్తే, ఇంక్లూడింగ్ మీ, you've always delivered their best film. It could be Nag Chaitanya's best film, it could be Nani's best film, it could be my best film, with whoever, Charan, whoever you made it with, you always deliver the best because you are the best. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత మంచి సినిమా, ఇంత అందరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కష్టపడి ఇంత పెద్ద హిట్ సినిమా ఇస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ జనాలకి, ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరికీ ఇంట్లో, మా గుండెలో ఇంత జాయ్ తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సీజన్లో ఇంకా రాకపోయే చాలా సినిమాలు ఉన్నాయి. రాబోయే సినిమాలందరికీ కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ డిసెంబర్ 17 పుష్ప పెగ్గెదెల. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డియర్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఫ్యాన్స్ కాదు, నా ఆర్మీ, నా ప్రాణం. I love you guys. Thank you everybody. And media varki, thank you so much for making this a grand audio, grand successful function and taking it to the people. Thank you everybody. Thank you. And before we wrap up, I request all the entire cast and crew of Most Eligible Bachelor to come up to click a beautiful picture. Thank you.